ఇటీవల బహిరంగ కార్యక్రమాల్లో సినీ తారలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా కేరళలో జరిగిన ఒక ఈవెంట్ లో మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ పై ఒక అభిమాని అతి ప్రేమతో ఎగబడి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినప్పటికీ మంజు వారియర్ ఎంతో ప్రశాంతంగా హుందాగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇతర సెలబ్రిటీలపై ఇటువంటి ఘటనలు జరిగాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మంజు వారియర్ పై జరిగిన ఈ ఇన్సిడెంట్ పై అభిమానుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వారి భద్రతకు భంగం కలిగించడం సరైంది కాదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మంజు వారియర్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోవటం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఇదే తరహా ఘటన ఇటీవల మరో మలయాళ నటి హనీ రోజ్ కు కూడా ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన సమయంలో అభిమానులు సెల్ఫీల కోసం ఆమెపై విపరీతంగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో ఆమెను అనుచితంగా తాకటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అయితే ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా పలువురు సినీ తారలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఒక ఈవెంట్ సందర్భంగా అభిమానుల గుంపులో ఇరుక్కుపోయి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే కత్రినా కైఫ్ కూడా పబ్లిక్ ఈవెంట్ లో అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నించిన అభిమానుల వల్ల అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటి అనుష్క శెట్టి మరియు రష్మిక మందాన వంటి హీరోయిన్స్ కూడా పబ్లిక్ అపియరెన్స్ లో అభిమానుల ఓవర్ యాక్షన్ ను ఎదుర్కొన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ భారీగా గుమికూడే అభిమానులను నియంత్రించడం నిర్వాహకులకు సవాల్గా మారుతోంది. ఇక సినిమా తారలకున్న క్రేజ్ కారణంగా వారు ఎక్కడికి వెళ్లినా అభిమానులు గుమికూడటం సహజం. అయితే అభిమానం ఒక హద్దు దాటితే అది వేధింపుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలను గౌరవించడం అంటే వారి వ్యక్తిగత పరిమితులను గౌరవించడం కూడా అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే మంజు వారియర్ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రత, ప్రైవసీపై దృష్టి సారింపజేస్తోంది. అభిమానులు తమ అభిమానాన్ని హద్దుల్లో వ్యక్తపరచాలని, లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినీ తారలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల బహిరంగ కార్యక్రమాల్లో సినీ తారలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా కేరళలో జరిగిన ఒక ఈవెంట్ లో మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ పై ఒక అభిమాని అతి ప్రేమతో ఎగబడి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినప్పటికీ మంజు వారియర్ ఎంతో ప్రశాంతంగా హుందాగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇతర సెలబ్రిటీలపై ఇటువంటి ఘటనలు జరిగాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మంజు వారియర్ పై జరిగిన ఈ ఇన్సిడెంట్ పై అభిమానుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వారి భద్రతకు భంగం కలిగించడం సరైంది కాదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మంజు వారియర్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోవటం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఇదే తరహా ఘటన ఇటీవల మరో మలయాళ నటి హనీ రోజ్ కు కూడా ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన సమయంలో అభిమానులు సెల్ఫీల కోసం ఆమెపై విపరీతంగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో ఆమెను అనుచితంగా తాకటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అయితే ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా పలువురు సినీ తారలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఒక ఈవెంట్ సందర్భంగా అభిమానుల గుంపులో ఇరుక్కుపోయి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే కత్రినా కైఫ్ కూడా పబ్లిక్ ఈవెంట్ లో అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నించిన అభిమానుల వల్ల అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటి అనుష్క శెట్టి మరియు రష్మిక మందాన వంటి హీరోయిన్స్ కూడా పబ్లిక్ అపియరెన్స్ లో అభిమానుల ఓవర్ యాక్షన్ ను ఎదుర్కొన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ భారీగా గుమికూడే అభిమానులను నియంత్రించడం నిర్వాహకులకు సవాల్గా మారుతోంది. ఇక సినిమా తారలకున్న క్రేజ్ కారణంగా వారు ఎక్కడికి వెళ్లినా అభిమానులు గుమికూడటం సహజం. అయితే అభిమానం ఒక హద్దు దాటితే అది వేధింపుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలను గౌరవించడం అంటే వారి వ్యక్తిగత పరిమితులను గౌరవించడం కూడా అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే మంజు వారియర్ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రత, ప్రైవసీపై దృష్టి సారింపజేస్తోంది. అభిమానులు తమ అభిమానాన్ని హద్దుల్లో వ్యక్తపరచాలని, లేకపోతే
లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినీ తారలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇటీవల బహిరంగ కార్యక్రమాల్లో సినీ తారలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా కేరళలో జరిగిన ఒక ఈవెంట్ లో మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ పై ఒక అభిమాని అతి ప్రేమతో ఎగబడి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినప్పటికీ మంజు వారియర్ ఎంతో ప్రశాంతంగా, హుందాగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇతర సెలబ్రిటీలపై ఇటువంటి ఘటనలు జరిగాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మంజు వారియర్ పై జరిగిన ఈ ఇన్సిడెంట్ పై అభిమానుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వారి భద్రతకు భంగం కలిగించడం సరైంది కాదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మంజు వారియర్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోవటం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే ఇదే తరహా ఘటన ఇటీవల మరో మలయాళ నటి హనీ రోజ్ కు కూడా ఎదురైంది. కేరళలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన సమయంలో అభిమానులు సెల్ఫీల కోసం ఆమెపై విపరీతంగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహంతో ఆమెను అనుచితంగా తాకటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అయితే ఇది కొత్త విషయమేమీ కాదు. గతంలో కూడా పలువురు సినీ తారలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఒక ఈవెంట్ సందర్భంగా అభిమానుల గుంపులో ఇరుక్కుపోయి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే కత్రినా కైఫ్ కూడా పబ్లిక్ ఈవెంట్ లో అనవసరంగా టచ్ చేయడానికి ప్రయత్నించిన అభిమానుల వల్ల అసౌకర్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ నటి అనుష్క శెట్టి మరియు రష్మిక మందాన వంటి హీరోయిన్స్ కూడా పబ్లిక్ అపియరెన్స్ లో అభిమానుల ఓవర్ యాక్షన్ ను ఎదుర్కొన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ భారీగా గుమికూడే అభిమానులను నియంత్రించడం నిర్వాహకులకు సవాల్గా మారుతోంది. ఇక సినిమా తారలకున్న క్రేజ్ కారణంగా వారు ఎక్కడికి వెళ్లినా అభిమానులు గుమికూడటం సహజం. అయితే అభిమానం ఒక హద్దు దాటితే అది వేధింపుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలను గౌరవించడం అంటే వారి వ్యక్తిగత పరిమితులను గౌరవించడం కూడా అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే మంజు వారియర్ ఘటన మరోసారి సెలబ్రిటీల భద్రత, ప్రైవసీపై దృష్టి సారింపజేస్తోంది. అభిమానులు తమ అభిమానాన్ని హద్దుల్లో వ్యక్తపరచాలని, లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సినీ తారలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి.